హాయ్ గైస్ అందరూ ఉన్నారు. నీట్ 2026కి సంబంధించి మనకి కీ అయితే మనకి రిలీజ్ చేశారండి. ప్రొవిజనల్ కీని అయితే మనకి రిలీజ్ చేశారనమాట. సో ప్రొవిజనల్ కీని అయితే మనం ఎలా చెక్ చేసుకోవాలి, దాంతో పాటు ప్రొవిజనల్ కీకి సంబంధించి మనం అబ్జెక్షన్స్ ని ఎలా రేజ్ చేయాలి, అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి, దాంతో పాటు ఈ కీని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా, మన క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దాంతో పాటు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు గాని కొత్తగా వచ్చేట్లయితే మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి పక్కనే కనిపిస్తున్నాం హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి అనమాట. సో దీంతో పాటు నీట్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా మన అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంటాం కాబట్టి ఫర్దర్ వీడియోస్ లోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్, ఇంకా ఆయుష్ కోర్స్ ఏవైతే సో ప్రతి కోర్స్ సంబంధించి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొవిజనల్ ఆన్సర్ కి ఫర్ నేషనల్ ఎంట్రన్స్ నోటీస్ ఇచ్చారనమాట. సో ఇందులో వాళ్ళు మెన్షన్ చేస్తుంది ఏంటి అనుకున్నట్లయితే, పబ్లిక్ నోటీస్ అయితే మనకి 6th మే రోజున అయితే మనకి రిలీజ్ చేశారు, ఓకేనా. సో 3rd మే రోజు జరిగిన ఏదైతే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సో వెబ్సైట్ లో అయితే వాళ్ళు కీని పెట్టడం జరిగిందనమాట, ఓకేనా. ఆల్ సిరీస్ సంబంధించి కీ అయితే పెట్టడం జరిగిందనమాట. అలాగే మీరు కానీ లాగిన్ చెక్ చేసుకున్నట్లయితే మీ ఓఎంఆర్ షీట్ కూడా స్కానర్డ్ కాపీ ఉంటుంది అనమాట. అప్లోడెడ్ ఓఎంఆర్ షీట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఆ కీని చెక్ చేసుకొని మీ ఓఎంఆర్ అనేది చెక్ చేసుకొని మీరైతే ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. సో ఏ విధంగా ఛాలెంజ్ చేయాలి ప్రొవిజనల్ ఆన్సర్ కీని వన్ కేస్ అని చెప్పేసి చూద్దాము నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం. ఎవరికైనా ఆ ఒక ప్రొవిజనల్ కీలో ఏమైనా తేడా ఉంది, మేము ఛాలెంజ్ చేయాలనుకున్నట్లయితే ఆ ప్రాసెస్ కావాలనుకున్నా సరే మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తా అనమాట. దాంతో పాటు ప్రొవిజనల్ కీ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చినట్లయితే కింద ప్రొవిజనల్ కీస్ చెప్పి దాన్ని క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేస్తే మీ యొక్క టెక్స్ట్ బుక్లెట్ కోడ్ ప్రకారం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ నంబర్ ప్రొవైడ్ చేశారు. క్వశ్చన్ నంబర్ తో పాటు దానికి కరెక్ట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. అలాగే క్వశ్చన్ నంబర్ ఇంకా దాని కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ విధంగా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో అలాగే ఇక్కడ మనకి బుక్లెట్ 12 అనమాట. సో దీనికి కూడా మనకి డేటా ప్రొవైడ్ చేశారు కీస్ సంబంధించి. అలాగే బుక్లెట్ 13 కూడా మనకి ప్రొవైడ్ చేశారు అనమాట. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. బుక్లెట్ 14 కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే బుక్లెట్ వచ్చిందో బుక్లెట్ ప్రకారం అయితే మీరు కీ చెక్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఆ కీని అబ్జెక్షన్ ఎలా రైజ్ చేయాలో అని చెప్పేసి వీడియో కాల్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను అనమాట. ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. ఫర్దర్ గా కూడా మీకు నీట్ కౌన్సిలింగ్ సంబంధించి, నీట్ రిజల్ట్స్ సంబంధించి, నీట్ కట్ ఆఫ్ సంబంధించి అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఆల్ పెట్టుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఇంటర్ అయితే పాస్ అయిపోయారు కదండి. అలాగే ఎవరైతే ఎంసెట్ క్వాలిఫై అవుతున్నారో సో వాళ్ళకి వచ్చేసరికి ఫార్మసీ ఇంకా బీ ఫార్మసీ అడ్మిషన్ అయితే ఓపెన్ అయితే సో మనకి ఏపీలోనే ఒక బెస్ట్ కాలేజ్ అని చెప్పడం మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్. సో ఇందులో వచ్చేసరికి మన ఫార్మసీ ఇంకా నర్సింగ్ కోర్సెస్ ఎవరైతే ఉన్నాయండి, సో ఎవరైతే అమ్మాయిలు ఉంటారో సో వాళ్ళకి వచ్చేసరికి స్పెషల్ గా మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజ్ అయితే ఉందన్నమాట. ఏపీలోనే నంబర్ 1 కాలేజ్ అనమాట ఉమెన్ కోసం. ఎందుకంటే మంచి సెక్యూరిటీ ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా ప్లేస్మెంట్స్ అయితే మనకి అవైలబుల్ అనమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర నర్సింగ్ కాలేజ్, అలాగే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే ఉన్నాయి. మంచి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ తో పాటు గుడ్ హాస్టల్ ఫెసిలిటీస్ ని చాలా తక్కువ ఫీజుతోనే మనకైతే అందించుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కాల్ చేయండి, కాంటాక్ట్ అయితే అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి అయితే మాత్రం